రైట్. ఇక అంబానీని మించిన అదాని రూపాయలు 11.6 లక్షల కోట్లకు పెరిగిన సంపద. రెండో ప్లేస్ లో ముఖేష్ సంపద 10.14 లక్షల కోట్లు. సంపదలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీని అదాని గ్రూప్ సంస్థల అధినేత గౌతమ్ అదాని దాటేశారు. అదాని సంపద 11.6 లక్షల కోట్లకు పెరగడంతో ఆయన దేశంలో ధనవంతుల జాబితాలో ఫస్ట్ ప్లేస్ లో నిలిచారు. 10.14 లక్షల కోట్లతో ముఖేష్ అంబానీ రెండో ప్లేస్ లోకి పడిపోయారు. గత 10 ఏళ్లలో గౌతమ్ అదాని సంపద 44,000 కోట్ల నుంచి 11.6 లక్షల కోట్లకు పెరగడం విశేషం. అగో గత 10 ఏళ్లలో గౌతమ్ అదాని సంపద 44,000 కోట్ల నుంచి 11.6 లక్షల కోట్లకు పెరిగిందంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎంత కృషి చేస్తే ఈ స్థాయికి దిగలుగుతాడు. హురున్ 2023 రిచ్ లిస్ట్ లో హెచ్సిఎల్ ఫౌండర్ శివన్ ఆడార్ ధనవంతుల జాబితాలో 3వ ప్లేస్ లో నిలవగా సిరమ్ ఇన్స్టిట్యూట్ అధినేత సైరన్ పూనావాలా 4వ ప్లేస్ లో ఉన్నారు. ఒక 10 సంవత్సరాలలోనే అంటే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన రోజు నుంచి ఇప్పటి వరకు దాదాపు 11 లక్షల కోట్లు సంపాదించిండు ఈయన అదాని. 11 లక్షల కోట్లు. ఎంత సహకరించకపోతే 11,60,000 కోట్లు అంటే ఒక రకంగా 2 తెలంగాణ రాష్ట్రాలు ఉన్న అప్పుకు ఉంటది కదా, తెలంగాణ రాష్ట్రం ఉన్నది కదా, 2 సార్లు అప్పు కట్టేయచ్చు, అప్పు మొత్తం కట్టేయచ్చు వడ్డీతో సహా. ఇగో ఇది 2 సార్లు జియో కస్టమర్లకు 100 GB క్లౌడ్ స్టోరేజ్ ఫ్రీ ఇచ్చిరట. ఈ జియోది మీకు ఎరికే కదా, మోసమే అది. జియో కథ మీకు ఎరికే కదా. ఒకటి సర్కస్ ఆడిస్తుండట. సర్కస్ ఆడించుకుంటా పరదాలు కట్టిండు చుట్టూ. 50 రూపాయలు టికెట్ పెడితే ఎవడొస్తలేట. ఏమో ఎట్లా చేయాలరా ఎవడొస్తలే అంటే నేను చూసుకుంటా అని చెప్పి ఫ్రీ అని చెప్పినట. సర్కస్ ఫ్రీ అనగానే మంది అంతా వచ్చి నిలబడ్డారు. మంచిగా ఇక మంది అంతా నిండిపోగానే గేట్లు అన్ని మూసేసిరు. షో స్టార్ట్ అయింది. తాళాలు వేసేసిరు గేట్లకి. ఏంగానే ఆ సర్కస్ ఆడిచ్చేటోడు ఏం చేసిందంటే, అరే పులిని ఇడిచిపెడుతున్నా బయటికి పోవాలనుకుంటేనే 100 రూపాయలు కట్టిపోరి, 100 రూపాయలు కట్టి మీరు బయటికి పోరి, లేకపోతే మీ పని చేస్తుంది పులి అన్నదట. తలా 100 ఇచ్చి బయటికి వెళ్ళి వచ్చి. ఇగో ఇదే జియో. వాడు ఫస్ట్ ఫ్రీ 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 అన్నాడు. కథం ఇప్పుడు చూడ్రి ఎట్లుందో కథ. కావాల్సినంత గుంజుతున్నాం అందరు కుంభక్కాయలు. మళ్ళా లైక్ చేయండి,